నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన గూడు చెదిరిన గువ్వలు ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. మర్నాడు సృజన ఆఫీస్కి హుషారుగా వెళ్ళింది. సంతకం చేసి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. విజయ్ నెంబర్ తిప్పబోతున్న ఆమె చేతి వేళ్ళు వణికాయి. అప్రయత్నంగానే ఆ నెంబర్ కలిపాయి. విజయ్ రిసీవ్ చేసుకున్నాడు. విజయ్ గారు, నేనే సాయంత్రం మీ ఇంటికి వస్తాను, తడారిపోతున్న గొంతుతో సన్నగా అంది. వాట్? విజయ్ అదిరిపడ్డాడు. ఏమంటున్నావు అన్నాడు. సాయంత్రం ఆఫీస్ అవగానే మీ ఇంటికి వస్తాను అంటూ ఫోన్ పెట్టేసి వచ్చి సీట్లో కూర్చుంది. గుండెలు దడదడలాడుతున్నాయి. ఒళ్ళంతా చెమట పట్టింది. ఏం చేశాను నేను? విజయ్కి, ఓ స్త్రీలోలుడైన అతనికి ఫోన్ చేశానా? నో, నేను చేయలేదు. కాదు, చేశాను. సాయంత్రం మీ ఇంటికి వస్తున్నానని కూడా చెప్పాను. సృజన భయంతో వణికిపోయింది. 25,000 తను నీతిగా సంపాదించి అతని అప్పు తీర్చలేదా? అలా చెప్పిందే కానీ ఆమె మనసులో లేదు. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాను? ఎవరి మీద నాకాసి? పదే తనను తాను ప్రశ్నించుకుంటూనే ఉంది. 2-3 సార్లు తన ఊరికే అలా చెప్పిందని, తను రావటం లేదని చెప్పాలని ఫోన్ దాకా నడిచింది. కానీ ఆమె మనసులో అంతర్యుద్ధం సాగింది. నీతికి అవినీతికి మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది. తనని ఆ పాపం నుంచి తప్పించడానికి వైదేహి మాత్రమే తగును. ఆమె అందుబాటులో లేదని తెలిసే సాహసం చేసిందా? నిజానికి ఈ సమయంలో వైదేహి లేకపోవటమే మంచిదైందేమో. విజయ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోగలిగేది కాదు. తను వెళ్ళి తీరాలి. ఇంకా ఈ దరిద్రం భరించలేదు. ఈ సంఘర్షణ నుంచి తనకు విముక్తి కావాలి. ఈ సమస్యల నుంచి పరిష్కారం కావాలి. ఈ బతుకు నుంచి, ఈ దారిద్ర్యం నుంచి విమోచన పొంది డబ్బు సంపాదించాలి. అమ్మను సుఖపెట్టాలి. అందుకైనా డబ్బు కావాలి. ఇంతకాలం అమ్మ పడిన కష్టాలకు విముక్తిని ప్రసాదించాలి. విజయ్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి కోసం ఈ నీతి నియమాలు? అలా ఆలోచిస్తూనే ఆమె సాయంకాలం తన మార్గం విజయ్ ఇంటి వైపు తిప్పుకోవటానికి మానసికంగా తనను తాను సన్నద్ధురాల్ని చేసుకోసాగింది. ఎదురు చూసిన సమయం ఆసన్నమైంది. 5 కొట్టగానే వణుకుతున్న చేతులతో సిస్టమ్ షట్ డౌన్ చేసి బ్యాగ్ చేతిలోకి తీసుకుంది సృజన. నెమ్మదిగా వణుకుతున్న కాళ్లతో గేటు దాటింది. ఆటో రెడీగా తన ముందుకు తీసుకొచ్చి, ఎక్కడికి వెళ్ళాలి మేడం అడిగాడు ఆటోవాడు. ఆమె ఏం చెప్పకుండానే చట్టుకుని ఎక్కి కూర్చుని పోనివ్వు అంది. మీటర్ తిప్పి ఆటోని స్టార్ట్ చేశాడు. తను పాప కోపంలో కాలు పెడుతుందా? ఇంతకాలం పదిలంగా కాపాడుకున్న సిద్ధాంతాలకు తెలియదు కాలేకపోతోందా? తను జారుడు మెట్ల నుంచి జారిపోయి అగాధంలో పడిపోబోతోందా? ఎంత కష్టమైనా గుర్తింపు లేదు. తను నీతిమంతురాలు అని ఎలా నమ్మించాలి జనాన్ని? ఎందుకు తనను పతితను చేసి విమర్శించారు? తనేం చేసిందని? వైదేహితో కలిసి ఉండటమేనా తను చేసిన తప్పు? అది తన అనైతికతకు నిదర్శనంగా తీసుకున్నారా? మరి వైదేహిని ఎవరూ ఏమీ అనరేం? వెనకాలే కానీ ఆమె ఎదురుగా ఎవరూ విమర్శించరేం? వైదేహి అంటే భయమా? తనకి వీళ్ళంతా ఎలా భయపడతారు? తనెలా వీళ్ళని భయపెట్టగలదు? తనకేం బలం ఉందని? అంగబలమా, ఆర్థిక బలమా? ఉన్నదొక్కటే నైతిక బలం. అది ఎందుకు పనికిరానప్పుడు దాన్నెందుకు కాపాడుకోవాలి? శివాజీ తన భర్త తనను పద్ధతిగా ముద్ర వేసి చూపిస్తున్నాడు ఈ జనానికి. అందరూ శివాజీని నమ్ముతున్నారు. వాడు వ్యధమని తెలిసినా వాడినే నమ్ముతున్నారు. ఎందుకంటే అతను మగవాడు. ఆడదంటే చులకనా? అంతేనా, లేక తనకు డబ్బు లేదనా? వెనక ముందు తనకు మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరని చులకనా? ఏమో. తను డబ్బు సంపాదించాలి. ఖరీదైన చీరలు కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, కారుల్లో తిరగాలి. అమ్మను తీసుకొచ్చి ఆమెతో పట్టు చీరలు కట్టించి కారులో తిప్పితే తనకి ఓ సపోర్ట్ ఉందని భయపడతారు. తన జోలికి ఎవ్వరూ రారు. ఆ శివాజీని అప్పుడు ఎదుర్కోవాలి. విడాకులు ఇవ్వటం తేలిక కాదని తెలిసేలా 3 చెరువుల నీళ్లు తాగించాలి. తన పగ, తన కసి తీర్చుకోవాలి. తనకి క్యారెక్టర్ ఇక నుంచి ఉండదు. తనను చూడగానే విజయ్ ఏమంటాడో, ఈ పాటికి ఏం చేస్తున్నాడో గర్వంగా ఫీల్ అవుతున్నాడేమో.
ఇది కూడా మామూలు ఆడదే తన కాళ్ళ దగ్గరికి వచ్చింది అనుకుంటాడేమో. ఎలా ఆహ్వానిస్తాడో? సృజన గుండె దడదడలాడుతూ ఉంటే చిక్క పట్టుకుని రోడ్డు మీదకు చూడసాగింది. వెల్కమ్ మై డియర్, గుమ్మంలో నిలబడి ఆహ్వానించాడు విజయ్. సృజన చిరునవ్వు నవ్వింది. అతనికి ఎంతో ఇష్టమైన నవ్వు, దగ్గర నుంచి ఒక్కసారి చూడాలని తప్పించిన నవ్వు. నేనింత అదృష్టవంతుని అనుకోలేదు సృజన అన్నాడు గాజు గ్లాసుతో మంచినీళ్ళిస్తూ. నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పోనీలే, త్వరగా నీ మనసుకు తగిలిన గాయం నుంచి కోలుకున్నావు, అది చాలు. జరిగిందంతా పీడకలనుకుని కొత్త జీవితం ప్రారంభించు అన్నాడు. సృజన మంచినీళ్ళు తాగి మౌనంగా గ్లాసు టీపై మీద పెట్టింది. లోపలికి రా సృజన, అతన్ని అనుసరించింది. ఇలా చూడు, ఈ చీర నెక్లెస్ నీకే. ఇవాళ ఈ చీర కట్టుకుని నెక్లెస్ వేసుకోవాలి. బ్లౌజు సైజు సరిగ్గా తెలియదు కదా, లూజ్ అవ్వచ్చు, అడ్జస్ట్ అవ్వు ఈసారికి చిలిపిగా అన్నాడు. సృజన తలదించుకుంది. ప్లీజ్ కట్టుకోవా, గోముగా అడిగాడు. తల ఊపింది. బయటికి వెళ్ళనా? మరోసారి తల ఊపింది. ఓకే అంటూ బయటికి వెళ్ళి డోర్ వేసేశాడు. కాసేపు అలా చీర ఒళ్ళో పెట్టుకుని కూర్చున్న సృజన నెమ్మదిగా లేచి ఆ చీర కట్టుకుంది. ఒంటి మీద పాములు పాకుతున్నట్లు అనిపించింది. తొలి జారుడు మెట్టు మీద కాలు పెట్టింది తను. జారి జారి ఏ అగాధంలోనో పడిపోతుంది. ఇంకా అందులో నుంచి బయటికి రాలేదు. ఇలాంటి జారుడు మెట్లు ఇంకా ఇంకా వస్తాయి. ఈ క్షణం నుంచి ఇలాంటి బహుమతులు, చీరలు, నెక్లెస్లు, వాచీలు, ఇంకా ఎన్నో ఎన్నో 5 స్టార్ హోటల్ పార్టీలు, నైతికంగా జారిపోతున్న కొద్దీ ఎన్నో భౌతిక సుఖాలు, కల్లో కూడా ఊహించని సుఖాలు. బయట నుంచి విజయ్ తలుపు తట్టాడు. కమిన్ అంది. లోపలికొచ్చాడు. కళ్ళార్పకుండా ఆమెనే చూస్తూ, ఫెంటాస్టిక్, ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ నెక్లెస్ చేతులకు తీసుకొని చనువుగా ఆమె మెడలో అలంకరించాడు. మెడ మీద అతని చేతి స్పర్శ తగలగానే ఉలిక్కిపడింది. అతను ఆమె భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ, అలా ఉలిక్కి పడతావేమన్నింటికీ బొత్తిగా భయస్థురాలివి అంటూ చెంప మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. సృజన కళ్ళు మంచానికి కట్టిన మల్లెదండల వైపు తిరిగాయి. గదంతా అగరొత్తుల పరిమళం వ్యాపించి ఉంది. కానీ ఆ పరిమళం ఆమెకు ఆహ్లాదాన్ని కలిగించటం లేదు. శవం దగ్గర వెలిగించిన అగరబత్తుల్లా విషాదం వెదజల్లుతోంది. ఎదురుగా ఉన్న విజయ్ క్షుద్ర మాంత్రికుడిలా ఉన్నాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది. సన్నాయి వాయిద్యం, మామిడి తోరణాలు, కళ్యాణ మండపం, పచ్చని తలంబ్రాలు, గులాబీలు, వేదమంత్రాలు, గుండెల మీద వేళ్లాడే మంగళసూత్రాలు, ముత్తైదువుల సాయంతో అల్లనల్లను నడుస్తూ గదిని చేరి సిగ్గుల మొగ్గై విశాలమైన కళ్ళను దించేసుకుని భూదేవత గుండెల్లో ఒదిగి నుంచుంటే అదాటుగా వచ్చి అల్లుకుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న, నో, నా వల్ల కాదు గట్టిగా అరిచింది సృజన. నా వల్ల కాదు, నేను ఈ పని చెయ్యలేను విసురుగా మెళ్ళలో నుంచి నెక్లెస్ తీసి విసిరేసింది. అతని ఉనికిని మర్చిపోయిన దానిలా చీర తీసి విసిరేసి తన చీర కట్టుకుంది. ఒక్క క్షణం కూడా ఆగకుండా షాక్లో ఉండిపోయిన విజయ్ను గమనించకుండా పరుగు ప్రారంభించింది. పరుగు, ఆయాసం, వగర్పు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఉలిక్కి పడింది సృజన. ఆటో అతను అడుగుతున్నాడు. ఎక్కడున్నాం? ఆయాసం కాదు, దుఃఖంతో మాట పెగలటం లేదు. బలవంతంగా అక్షరాలు కూడా తీసుకుని అడిగింది. ఇది మాసాబ్ ట్యాంక్ ఏరియా అమ్మా. వద్దు, వెనక్కి తిప్పు. ఎక్కడికమ్మా? మీరేం చెప్పకుండా ఆటోలో కూర్చుంటే ఎట్లా? అప్పటి నుంచి అడుగుతున్నా, ఏం చెప్పరు. విసుక్కుంటూ ఆటో రివర్స్ చేశాడు. ఆటో ఆగింది. పర్సు తెరిచి గుప్పిట్లో ఉన్న డబ్బు అతనికిచ్చి విసురుగా తలుపులు తోసుకుని దాదాపు పడిపోతున్నట్లుగా లోపలికి నడిచింది. సోఫాలో పడుకుని పుస్తకం చదువుకుంటున్న వైదేహిని చూడగానే నిర్ఘాంతపోయింది. ఎప్పుడొచ్చావు? భయంగా అడిగింది. సృజన వైపు అనుమానంగా చూస్తూ వైదేహి, ఇంతకుముందే నువ్వేంటి అలా ఉన్నావు, ఏమైంది అంది. ఆ మాటతో అప్పటిదాకా అణుచుకున్న దుఃఖం కట్టలు తెంచుకున్న ప్రవాహమైంది. వైదేహి భుజంపై వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. నా వల్ల కాదు వైదేహి, నా వల్ల కాదు. వాణ్ణి, ఆ శివాజీని సాధించడం కోసం, బాధించడం కోసం, ఇంకెవరినో సాధించడం కోసం నన్ను నేను చంపుకోలేను. నేనే తప్పు చెయ్యలేను. నా అంతరాత్మ అంగీకరించని పని నేను చెయ్యలేను వైదేహి.
కక్ష సాధింపు కోసం నా నైతిక విలువల్ని నేను దిగజార్చుకోలేను అంది. ఏంటి సృజన, ఏం చేయలేవు? ఏం జరిగింది? ఎక్కడి నుంచి వస్తున్నావు? అయోమయంగా చూస్తూ అడిగింది వైదేహి సృజనను కుదుపుతూ. నేను పవిత్రంగానే ఉంటాను వైదేహి. నేనే తప్పు చెయ్యలేను. విజయ్ లాంటి కోటీశ్వరులు ఎందరూ కనిపించి నన్ను కవ్వించినా నేను దిగజారలేను వైదేహి. ఎవరో ఏదో అన్నారని దిగజారిపోబోయాను. నా అంతరాత్మ నన్ను కాపాడింది. నేను నీతిగా ఉంటాను. శివాజీ కోసం కాదు, మరెవరి కోసం కాదు, నా కోసం, నా అంతరాత్మ కోసం. అంతే అంతే. వైదేహికి అర్థమైపోయింది. నువ్వు విజయ్ దగ్గరికి వెళ్ళావా? తలాడించింది సృజన. వైదేహి సన్నగా నిట్టూర్చింది. పిచ్చి సృజన, ఇవాళ అంతరాత్మను చంపుకుని ఎవరినో సాధించటానికి తన ఆత్మాభిమానం పణంగా పెట్టి విజయ్ దగ్గరకు వెళ్ళింది. ఈ పిల్ల తన సిద్ధాంతాలు కాదని నైతిక విలువలు చంపుకోగలదా? నో, ఎన్నటికీ చేయలేదు. సృజన అలా చెయ్యకపోవటమే మంచిది. అవును, సృజన చెడిపోకూడదు. సృజనను పొదివి పట్టుకుని మనస్ఫూర్తిగా అంది వైదేహి. అవును సృజన, నువ్వు పవిత్రంగానే ఉండాలి. ఈ ప్రపంచం మొత్తం అవినీతితో కుళ్ళిపోయి పురుగులు పట్టినా నువ్వు నీలాంటి మరికొందరు సృజనలు పవిత్రంగా ఉండాలి. అప్పుడే పవిత్రమైన జీవనదులు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. అప్పుడు వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, కరువు పోతుంది, దేశం సస్యశ్యామలం అవుతుంది, దేశమాత గర్విస్తుంది. నువ్వు పవిత్రంగా ఉండు సృజన. సృజన ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తూ ఉంటే వైదేహి కళ్ళు కూడా చెమర్చాయి. ఆధునిక స్త్రీ తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసమే కాదు, నైతిక విలువల్ని కాపాడుకోవటం కోసం కూడా ఇంత పోరాటం జరపాలా? ఇంత మనోవేదన అనుభవించాలా? ఎందుకిలా? వైదేహి మనసులో రేగుతున్న అనేక ప్రశ్నలను అణిచివేస్తూ సృజనతో అంది మృదువుగా. వెళ్ళు సృజన, మొహం కడుక్కో, వేడివేడి కాఫీ తాగి విశ్రాంతి తీసుకో. ఇక ఏడవద్దు. నువ్వే తప్పు చేయనప్పుడు ఎందుకు ఏడుపు? వెళ్ళు, జరిగింది మర్చిపో. సృజన వెక్కుతూ చెప్పింది. ఆయనకి ఫోన్ చేసి నేను సారీ చెప్పానని చెప్పు, నేను దిగజారిపోలేను అని చెప్పు అంది. సృజన, ప్రతి మనిషి దిగజారటానికి జీవితంలో ఒక్క క్షణం చాలు. ఆ ఒక్క క్షణమే మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. మనిషి ఎదిగినా దిగజారినా ఆ ఒక్క క్షణంలోనే జరుగుతుంది. అప్పుడే మనిషి వివేకం సరిగ్గా పనిచేయాలి. నువ్వు అదృష్టవంతురాలివి. ఆ ఒక్క క్షణంలో నీ వివేకం పనిచేసి నిన్ను పతనం కానికుండా కాపాడింది. అందుకు సంతోషించు, మిగతా విషయాలు మర్చిపో అంది. మర్చిపోవటమా? నేను ఈ విషయం ఎలా మర్చిపోను? అమ్మకి ఈ సంగతి తెలిస్తే ఆవిడ గుండె పగిలిపోతుంది. నా విషయంలో ఏదైతే జరగకూడదనుకుందో అది జరిగిందని అమ్మ నిలువునా కూలిపోతుంది. నీకు తెలుసా, మా అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో కూడా తొణకలేదు, చెల్లించలేదు. అంతటి ఉన్నత వ్యక్తిత్వం గల తల్లికి పుట్టిన నేను ఇలా భ్రష్టురాలనయ్యానని తెలిస్తే మళ్ళీ బావురుమంది. పిచ్చిదానా, ఇంత చిన్న విషయం విజయవాడలో ఉన్న మీ అమ్మ దాకా వెళ్తుందా? ఎవరు చెప్తారు? ఎందుకు చెప్తారు? ఎందుకు అలా ఉలికి పడుతున్నావు? ఎవరికో తెలుస్తుందని, ఈ విషయం పనిగట్టుకుని వెళ్ళి అందరికీ మోస్తారని ఎందుకు అనుకుంటున్నావు? నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు, సరేనా? వైదేహి నిట్టూర్చింది. ఆ రోజు తనకి అన్ని నీతులు చెప్పిన సృజన ఎలా చేయగలిగింది పని? అసలు విజయ్కి ఎందుకు ఫోన్ చేసింది? చేసే ముందు తనతో ఒక్క మాట చెప్పలేదెందుకు? క్షణికావేశంలో ఎవరి మీదో కక్షతో తీసుకున్న నిర్ణయమా? లేక ఆమెలో అంతర్గతంగా తప్పు చేయాలన్న కోరికుందా? ఏది ఏమైనా ఆమె తప్పు చేయదు అన్నది ఈ సంఘటనతో తేలిపోయింది. ఇది ఆమెకు జీవితకాల అనుభవంగా ఉండిపోతుంది. మిగతా జీవితం అంతా ఆనందంగా, నిశ్చింతగా, గౌరవంగా గడపడానికి ఈ అనుభవం చాలు. సృజన, నువ్వు చెప్పిన గీతలో బహుశా ఈ సంగతి కూడా ఉండే ఉంటుంది. మరొకసారి చదువు. భగవంతుడు నిన్ను జీవితాంతం ఎటువంటి ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండటానికి నీకు అందించిన అనుభవంగా ఈ సంఘటన గుర్తుంచుకో. అలాగని అదే తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోకు. ఒక్కటి చెప్తున్నా విను, నువ్వు ఏం చేసినా నీ అంతరాత్మకి సమాధానం చెప్పుకోగల శక్తి నీలో ఉంటే చెయ్యి, లేదంటే మానేయి. నీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నంతకాలం నిన్నెవరూ ఏమీ చేయరు. నువ్వెవ్వరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జరిగింది మర్చిపోయి వెళ్ళి మొహం కడుక్కురా. వెళ్ళు. అనవసరమైన విషయాలతో ఈ జీవితం చాలా గడిచిపోతుంది. ఇక నుంచి ఏదైనా ఉపయోగకరమైన పని చేద్దాం.
సృజన తలాడించింది. వైదేహి కిచెన్లోకి నడిచి స్టవ్ వెలిగించి కాఫీ కలిపే ప్రయత్నంలో పడింది. మౌనంగా కాఫీ తాగేసి నేను పడుకుంటాను వైదేహి అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. వైదేహి నిద్ర రాక ఏవో ఆలోచనలతో టీవీ ఆన్ చేసి చూస్తూ ఉండిపోయింది. కానీ కళ్ళు మాత్రం స్క్రీన్ మీద ఉన్న మనసులో ఆలోచనల తుఫాను చెలరేగుతూనే ఉంది. చాలాసేపు కూర్చుని ఎప్పటికో అలాగే నిద్రపోయింది సోఫాలో. వైదేహి మాటలు మనసులో మననం చేసుకుంటూ మంచం మీద పడుకుని ఆలోచిస్తూ ఉండిపోయిన సృజన మీద ఆమె మాటలు బాగానే పనిచేశాయి. కొద్దిసేపట్లోనే ఆమెకే తెలియని ఒక ధైర్యం, ఆత్మవిశ్వాసం ఆమెలో కలిగాయి. నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. తొందరగానే గాఢ నిద్రలోకి జారిపోయింది. తెల్లవారి కొంచెం పొద్దెక్కాకే లేచింది సృజన. రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి ఒక క్షణం భయంతో వణికిపోతున్నా తనను తాను నిగ్రహించుకుని లేచింది. పక్కన వైదేహి కనిపించలేదు. వైదేహి వాళ్ళప్పుడే లేచిందా? 8 అయితే కానీ లేవదే ఆశ్చర్యంగా అనుకుంటూ హాల్లోకి వచ్చింది. హాల్లో సోఫాలో అడ్డదిడ్డంగా పడుకుని గాఢంగా నిద్రపోతోంది వైదేహి. టీవీ ఆన్లో ఉంది. ఒక సాధువు జీవిత పరమార్థం గురించి, మోక్ష సాధన గురించి ఉపన్యసిస్తున్నాడు. రాత్రి వైదేహి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె అందించిన మనోస్థైర్యం గుర్తొచ్చింది. సృజన పెదవుల మీద ఉషోదయంలో విరిసిన పువ్వుల సన్నటి చిరునవ్వు మెరిసింది. ప్రేమగా వైదేహి వైపు చూసింది. వైదేహి మంచిది, చాలా మంచిది. అలా అనుకున్నాక మనసంతా సంతృప్తితో నిండిపోయింది. టీవీ ఆఫ్ చేసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిపోయింది. బ్రష్ చేసుకుంటూ అద్దంలో చూసుకున్న సృజన తన మెడలో ఉన్న గొలుసును పరీక్షగా చూసుకుంది. ఈ గొలుసు అమ్మేస్తే 8,000 వస్తాయి. మరొక 17,000 వైదేహిని అడిగి విజయ్ అప్పు తీర్చేయాలి. అలా అనుకున్నాక ఆమె మనసు తేలిగ్గా అయింది. ఆమె స్నానం చేసి ఫ్రెష్గా వచ్చేటప్పటికి వైదేహి ఇంకా నిద్రపోతూనే ఉంది. సృజన తయారై జడేసుకుని మంచి చీర కట్టుకుని వచ్చింది. వైదేహి మొహం వైపు తదేకంగా చూసింది. పసిపాప మొహంలా ఎంతో అమాయకంగా స్వచ్ఛంగా ఉంది. వైదేహి, సృజన గుండెల్లో నుంచి వచ్చింది ఆ పిలుపు. వైదేహి పలకలేదు. పాపము ఎన్ని కష్టాలు పడింది. కష్టాలు పడి పడి రాటు తెలిపోయింది. అందుకే బతుకంటే నిర్లక్ష్యం, సమాజం అంటే ద్వేషం. నిజమే, ఆమెకేమి చెయ్యని ఈ సమాజాన్ని ఎందుకు కేర్ చేయాలి? వైదేహి తన జీవితం పట్ల తీసుకున్న నిర్ణయం మంచిదే. ఈ క్షణం నుంచి ఆమె తన గురువు. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా ధైర్యంగా బతకటానికి వైదేహి దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. అవును, వైదేహి తన గురువు. అలా అనుకున్నాక ఆమె మనసుకు మరింత ఊరటగా, నిశ్చింతగా అనిపించింది. కొద్దిగా వంగి మృదువుగా గుండెల్లో పొంగుతున్న ఆప్యాయతను, అనురాగాన్ని రంగరించి వైదేహి, వైదేహి పిలిచింది. ఆమె కొద్దిగా కదిలి నెమ్మదిగా బరువుగా కళ్ళు తెరిచింది. ఏంటి ఇలా ఇక్కడ పడుకున్నావు? వైదేహి లేచి కూర్చుని అయోమయంగా సృజనని ఆ హాల్ను పరిశీలిస్తూ అంది. టీవీ చూస్తూ అలా పడుకుండిపోయాను. నువ్వేంటి అప్పుడే బయలుదేరావు? ఆఫీస్కా? కాదు, గుడికి వెళ్ళొస్తాను. ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభిస్తాను. అందుకు దేవుడి దీవెనలు తీసుకుని వస్తాను. సరే వెళ్ళిరా. వైదేహి ఆవలిస్తూ సోఫాలో నుంచి లేచి నిలబడి గట్టిగా ఒళ్ళు విరుచుకుంది. వేడి నీళ్ళు స్నానం చేస్తే బద్ధకం వదులుతుంది అంటూ సృజన బయటికి నడిచింది. వైదేహి తలుపు దగ్గరకు వేసి బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం పైన వాలిపోయింది. సృజన గుడి నుండి వచ్చేసరికి వైదేహి ఇంకా నిద్రపోతూనే ఉంది. వంట చేయటానికి కిచెన్ వైపు నడిచిన సృజన కిచెన్ పక్కన ఉన్న స్టోర్ రూమ్ చూసింది. ఒక పద్ధతి లేకుండా పడి ఉన్న సామాను, చిందరవందరగా అమర్చిన దేవుడి ఫోటోలు. లోపలికి వెళ్ళింది. ఆ గదిని 10 నిమిషాల్లో దేవుడి గదిలా మార్చి వంటగదిలోకి వచ్చింది. బెండకాయలు వేయించి సాంబారు చేసింది. వంట పూర్తి చేసి మరొకసారి మొహం కడుక్కొని బాక్స్ సర్దుకుంది. బ్రెడ్ స్లైసులు 2 తీసుకుని టోస్ట్ చేసి జామ్ రాసుకొని తింది. ఆఫీస్కు బయలుదేరే ముందు వైదేహి దగ్గరకు వచ్చి పిలిచింది. వైదేహి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇంకా బద్ధకం వదలలేదా? ఆఫీస్కి రావా అడిగింది. వైదేహి కళ్ళు తెరవకుండానే రాలేను సృజన, నేను లీవ్ అని చెప్పు ఆ రాగిచెంబుగాడికి అంది. రాగిచెంబుగాడంటే మేనేజర్. పూర్తిగా బోడిగుండు, రాగిచెంబులా మెరుస్తూ ఉంటుంది. సరే నీ ఇష్టం అంటూ సృజన బ్యాగ్ తీసుకుని బయటికి నడిచి తలుపు మళ్ళీ దగ్గరగా వేసి వెళ్ళిపోయింది. ఆమె మనసు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంది.
వైదేహి ఇచ్చిన మోరల్ సపోర్ట్తో కొండంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు శివాజీ కాదు కదా, వాడి తాత వచ్చినా నాకేం భయం లేదు. నేనేం తప్పు చేశానని అనుకుంది. బీ బ్రేవ్ సుజన అనుకుంది. ఎక్కడా లేని ధైర్యం ఆమెను ఆవరించింది. ఆఫీసులో అడుగు పెడుతూనే అందరినీ చిరునవ్వుతో పలకరించింది. మేనేజర్ ఛాంబర్కి వెళ్ళి వైదేహికి తలనొప్పిగా ఉందని, ఈవేళ ఆఫీస్కు రాలేనందని చెప్పింది. లీవ్ లెటర్ పంపించిందా అడిగాడు. లేదు సార్, తనకు అసలు సైన్ చేసే ఓపిక కూడా లేదు. పడుకుంది, కొంచెం జ్వరం కూడా ఉంది అంది నిస్సంకోచంగా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. బయటకు వచ్చి సీట్లల్లో కూర్చున్న రమామణికి మరికొందరు కొలీగ్స్కి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పింది. అందరి కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయల్లా విచ్చుకున్నాయి. ఈమెకి ఏమైంది ఈ మధ్య? కొన్ని రోజులు తల వంచుకుని వచ్చి తల వంచుకుని వెళ్ళిపోయేది. పెళ్ళయ్యాక హుషారు వచ్చింది. పెళ్ళి ఫెయిల్ అయ్యాక కొద్ది రోజులు విషాదంగా వచ్చింది. ఆ తర్వాత గ్లామరస్గా మారింది. మళ్ళీ దిగులు చింత ఆవరించాయి ఆమె ముఖంలో. మరేమో ఇవాళ కొత్తగా మెరిసిపోతోంది. ఆమె మీద వచ్చిన అపవాదులకి పోకార్లకి మెదడు చెడిపోతుందనుకున్నారు అందరూ. ఇప్పుడు ఎంతో ఫ్రెష్గా హాయిగా ఉంది. కళ్ళు ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతున్నాయి. వ్యక్తిత్వం తెచ్చిన హుందాతనంతో వింత అందం కనిపిస్తోంది ఆమెలో. సృజన తన సీట్లో కూర్చుని సిస్టమ్ ఆన్ చేసింది. కొంచెం సేపట్లో పనిలో నిమగ్నమైంది. సృజన వెళ్ళిపోయిన అరగంటకు నిద్ర లేచింది వైదేహి. అప్పటికి కానీ ఆమెకు పూర్తిగా మెలకువ రాలేదు. హరరే, ఏంటి ఎంతసేపు పడుకున్నాను అనుకుంటూ మంచం మించి లేచి హాల్లోకి వచ్చింది. గోడ గడియారం 10 గంటలు చూపిస్తోంది. మళ్ళీ డొమ్మ. ఆఫీస్కి అసలే లీవులు లేవు. బోడిగుండుగాడు ఏమంటాడో. ఆమెకు నిద్ర మత్తులో సృజనతో చెప్పిన విషయం గుర్తులేదు. సెల్ ఆన్ చేసి ఆఫీసుకు ఫోన్ చేసింది మేనేజర్కి. హలో, గుడ్ మార్నింగ్ సార్, నేను వైదేహిని అంది. వైదేహి, హౌ ఆర్ యూ? తలనొప్పి తగ్గిందా అడిగాడు మేనేజర్. నాకు తలనొప్పా? ఒక్క క్షణం అర్థం కాలేదు ఆమెకు. సృజన చెప్పింది, నీకు కొంచెం ఫీవర్గా కూడా ఉందిటిగా. ఓ సృజన. ఊపిరి పీల్చుకుని కొంచెం గొంతు మార్చి, అవును సార్, బాగా జ్వరం వచ్చింది, రాలేనని చెప్దామని ఫోన్ చేశాను. ఓకే ఓకే, టేక్ రెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫోన్ పెట్టేసి అమ్మయ్య సృజన మారింది అనుకుంది. స్పాంటేనియస్గా అబద్ధం చెప్పిందంటే ఆమె బతకటం నేర్చుకుందన్నమాట. ఇంకా పర్వాలేదు అనుకుంటూ సెల్ ఫోన్ టీపాయ్ మీద పెట్టి బ్రష్ చేసుకోవడానికి పోతూ ఉండగా ఆఫ్లైన్ మెసేజ్ వచ్చింది. సెల్ తీసి చూసింది. విజయ్ మెసేజ్. వేర్ ఆర్ యూ? సెల్ ఎందుకు ఆఫ్ చేశావు? ఐ వాంట్ టు మీట్ యూ. ఎందుకై ఉంటుంది? కలుసుకోవాలా వద్దా? కొన్ని క్షణాలు ఆలోచించింది. ఆమెకు ఎందుకనో అతన్ని కలవాలనిపించలేదు. సృజన ఏడుపు గుర్తొచ్చి మనసంతా కలిచివేస్తున్నట్లుగా అయింది. సెల్ టీపాయ్ మీద పెట్టబోతూ ఉండగా తిరిగి మోగింది. 4 సార్లు రింగ్ అయ్యాక సన్నగా నెట్టూరుస్తూ ఓకే బటన్ నొక్కింది. హలో, విజయ్ గొంతు అసహనంగా వినిపించింది. హలో విజయ్. హాయ్ వైదేహి, ఏంటి ఏమైపోయావు? రాత్రి నుంచి ట్రై చేస్తున్నాను, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. ఇంట్లోనా? ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, ఒంట్లో బాగలేదు. వాట్? నీకు ఒంట్లో బాగాలేదా? ఏమైంది? ఏం నేను మనిషిని కానా? నాకు బాగుండదా? నువ్వు మనిషివని ఎవరన్నారు? యు ఆర్ ఏంజెల్. ఈసారి ఆ మాటకు వైదేహికి పులకింత గిలిగింత లాంటివి ఏం కలగలేదు. చిరాకేసింది. సరే కానీ నేను వస్తున్నాను అన్నాడు. ఇప్పుడా? అయిష్టంగా అంది. ఇప్పుడే, ఈ క్షణమే. ఆల్రెడీ కారు స్టార్ట్ చేస్తున్నాను. వైదేహికి వద్దని గట్టిగా చెప్పాలనిపించింది. కానీ ఆమె ఆ మాట చెప్పే అవకాశం లేకుండా విజయ్ సెల్ ఆఫ్ చేశాడు. ఆమె నిస్సత్తుగా సోఫాలో వాలిపోయింది. అతను వస్తున్నాడు. ఎందుకనో కలవాలని లేదు. ఇంకా ఈ జీవితానికి స్వస్తి చెప్పాలి. ఇంకో 10 ఏళ్లలో తన శరీరంలో కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయవు. అప్పుడు విజయ్, అవినాష్ వీళ్ళంతా తనను ఇప్పట్లా కామిస్తారా? లేదు, కామానికి మనసుండదు. అవినాష్ గుర్తు రాగానే జాలితో నిండింది మనసు. అనవసరంగా మంచి జీవితం పాడు చేసుకున్నాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. అవినాష్ చాప్టర్ క్లోజ్. విజయ్ని కూడా ఇక దూరం పెట్టాలి. అది సాధ్యమేనా? అవినాష్తో కన్నా విజయ్తో తనకొక గాఢమైన బంధం ఉంది. అది ప్రేమ. విజయ్ ప్రేమిస్తాడా?
విజయ్ కాముకుడు. ప్రేమించే మనసు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ కాముకుడికి మనసుంటుందా? ప్రేమించగలడా? వైదేహికి దుఃఖంలోనూ నవ్వొచ్చింది. ఛీ, ఇంతకాలం తనొక పనికిరాని దానిలాగా బతికింది. ఇప్పుడు ఏదన్నా 10 మందికి ఉపయోగకరమైన పని చేయాలి. ఏం చెయ్యాలి? తన సర్వీసెస్, నిజాయితీతో కూడిన సేవలు ఎవరు స్వీకరిస్తారు? ఏదైనా సమాజ సేవ చేయాలంటే తన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. చాలా డబ్బు కావాలి. ఇంకా ఏం చెయ్యాలి? వైదేహి నెమ్మదిగా లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసి వచ్చింది. ఆమె తయారై వచ్చేటప్పటికి విజయ్ కారు హారన్ మోగింది. అయిష్టంగానే వెళ్ళి తలుపు తీసింది. అతను కారు పార్క్ చేసి వచ్చాడు. వస్తూనే, ఏంటోయ్ రాత్రంతా సెల్ ఆఫ్ చేశావు అని అడుగుతూ ఆమె భుజాలు పట్టుకుని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. వైదేహి అతని నుండి విడిపించుకుని, ఏంటి వస్తూనే మొదలుపెట్టావు, ముందు కూర్చో అంది. నిన్న ఊళ్ళో లేవా? సోఫాలో రిలాక్స్డ్గా కూర్చుంటూ అడిగాడు. లేకేం ఉన్నాను. కాఫీ తాగుతావా? ముందు సమాధానం చెప్పు. సెల్ ఎందుకు ఆఫ్ చేశావు? ఊరికినే చెయ్యవులే, నిజం చెప్పు. నీ ఫ్రెండ్ నిన్ను కూడా సన్యాసినిగా మార్చిందా? షటప్ విసురుగా అంది. కూల్ డౌన్. ఎందుకంత కోపం? మంచి మూడ్ పోతుందని ఆఫ్ చేశావేమోనని అడుగుతున్నా. వైదేహిక మనసంతా దుఃఖం ఆవరించినట్లయింది. ఛీ, తన ప్రతి కదలికలోనూ ఎంజాయ్మెంటేనా? తనకింక వేరే పనులే ఉండవా? అవునులే, అతనిలో అలాంటి భావన కలగటంలో తన బాధ్యత కూడా ఉందిగా. నిట్టూర్చింది. విజయ్ కొద్దిగా వంగి ఆమె వైపు చూస్తూ, నిన్న నీ ఫ్రెండ్ ఫోన్ చేసింది నాకు అన్నాడు. తెలుసా? ఓ, అందుకేనా ఈ మౌనం, ఈ కోపం? నీకు కూడా జలసి ఉంటుందా? గలగలా నవ్వాడు. ఆమె పళ్ళ బిగువన కోపం ఆపుకుంది. తానే చెప్పిందా? ఇంకా ఏం చెప్పింది? చాలా చెప్పింది. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఓ, డిస్కషనా? టైం వేస్ట్. నిన్నంతా నా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా వస్తుంది అని అంత ఎగ్జైటింగ్గా ఎదురు చూశాను. వేస్ట్ క్యాండిడేట్. బొత్తిగా సెంటిమెంటల్ ఫూల్లా ఉంది. క్రీస్తు పూర్వం మనిషిలా ఉంది. ప్రతిమలా నిలబడిపోయిన వైదేహి దగ్గరకు వచ్చి ఆమెను కుదుపుతూ అడిగాడు. ఆమె నిస్తేజంగా చూసింది. ఏంటి అలా ఉన్నావు? ఆమెతో కలిసి ఉంటే నువ్వు కూడా ఆమెలాగే రాయిలా మారేటట్టున్నావు. నా మాట విని వెంటనే పంపించేయి. నీతో ఉండాలంటే నీలాగా మారాలని చెప్పు, లేదంటే వెళ్ళిపోమ్మని చెప్పు. ఆమె మీద దయతలిచావంటే రేపు నీ మీద దయతలిచేవాళ్ళు ఉండరు. ఓకే? తిరిగి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా కిటికీల నుంచి బయటకు చూస్తూ నిలబడింది. ఆమెలో చలనం లేకపోవటం చూసి మళ్ళీ అన్నాడు, ఏమైంది నీకు? ఆమె నెమ్మదిగా అతని మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది. విజయ్, నా శరీరంతో ఇంతకాలం ఆడుకుంటున్నావు కదా, ఈ శరీరానికి ఏమన్నా అయితే ఏం చేస్తావు? అతను మాట్లాడకుండా సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని లైటర్తో వెలిగించుకున్నాడు. వైదేహి అతని సమాధానం కోసం ఆత్రంగా ఎదురు చూడసాగింది. అనారోగ్యమైతే ఖరీదైన వైద్యం చేయిస్తాను. అంతకన్నా ఇంకా ఏమన్నా అయి శృంగారానికి పనికి రాకుండా పోతే వదిలేస్తాను. ఇది నిజం. అబద్ధంతో మభ్యపెట్టడం నాకు రాదు అన్నాడు. అంటే చివరిదాకా నాతో ఉండవా? నన్ను చూసుకోవా? వైదేహి, ఈ ప్రశ్న ఎందుకు అడిగావో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకో. నేను చాలా కమర్షియల్ మనిషిని. నాకు అనురాగాలు, అభిమానాలు వగైరా వాటి మీద నమ్మకం లేదు. నన్ను పరీక్షించడానికి నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తే మాత్రం ఓటమి ఖాయం. నాకు కాదు, నీకు. అంటే నాకేదన్నా అయితే నీకేం బాధ, బాధ్యత ఉండదా విజయ్? నిరుత్తురురాలిలా చూసింది. బాధ నాకెందుకుంటుంది? నువ్వు నాకేమవుతావు? విజయ్, నేను నీకేం కానా? అవునులే, ఎలా అవుతాను? నిజమే, ఎలా అవుతాను? తనలో తానే గొణుక్కుంటూ అలాగే కిటికీల నుంచి చూస్తూ ఉండిపోయింది. ఆమె గుండెల్లో దుఃఖం ఘనీభవించినట్లుగా బరువుగా ఉంది. ఒక్కసారి ఏడుపొస్తే బావుండు అనిపించింది. కానీ కళ్ళు తడారిపోయినట్టుగా నిస్తేజంగా ఉన్నాయి. విజయ్ సిగరెట్ ఆఖరి దమ్ము పీల్చి కిటికీల నుంచి బయటికి విసిరేసి ఆమె దగ్గరగా వచ్చి 2 చేతులు ఆమె భుజం మీద వేసి అన్నాడు, వెళ్ళు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి స్నానం చేసిరా, మళ్ళీ మూడ్లోకి రావచ్చు. అయినా కొత్తగా మనకి సెంటిమెంటల్ డిస్కషన్ ఏంటి? ఇదంతా మహాతల ఇన్ఫ్లుయెన్సా? అందుకే చెప్పాను, వెంటనే ఆమెను వెళ్ళగొట్టు. ఆమె భుజం మీద 2 చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు.
వైదేహి చివ్వున విదిలించుకోబోయింది. అతను మరింత బలంగా దగ్గరికి లాక్కున్నాడు. వదులు విజయ్, వదలమంటున్నా, వదులుతావా లేదా? కీచుగా అరిచింది. వైదేహి అతని చేతుల కింద ఇరుక్కున్న కుడిచేయి బలవంతంగా బయటికి తీసుకుంది. అతన్ని దూరంగా తోసింది. బ్యాలెన్స్ తప్పి పడబోయి తమాయించుకుని, ఏమైంది వైదేహి అన్నాడు ఎర్రగా అయిన కళ్ళతో చూస్తూ. గెట్ అవుట్. ఆమెను అంత కోపంగా ఎన్నడూ చూడని విజయ్ కొన్ని క్షణాలు అలాగే నిశ్చేష్టుడై నిలబడి తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి బయటికి వెళ్ళిపోయాడు. బొమ్మల కొన్ని క్షణాలు అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయింది ఆమె. ఆమెకు భయం వేసింది. తను ఏ ఆధారం లేకుండా కుప్పకూలిపోతున్న భావన కలిగింది. ఒక్కసారిగా తన చుట్టూ అంధకారం అలుముకున్నట్టుగా అనిపించింది. మళ్ళీ అంతలోనే తనను తాను సంభాళించుకుంటూ నెమ్మదిగా కదిలింది. ఈ రోజుతో నీ జీవితానికి పట్టిన పీడ వదిలింది వైదేహి, రిలాక్స్. అంతరాత్మ ఓదార్చినట్లుగా అనిపించింది. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.